No doubts? Hello, sir. We discuss today free of charge. Is a document type. Free of charge document type ఏంటి? FD. FD. ఓకే. ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే లైక్ ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనుకోవచ్చు. ఓకే. ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంటి. అంటే సమ్ ప్రొడక్ట్స్ ని మనం టెస్ట్ కోసం ఇస్తాం. అంటే ఊరికి ఫ్రీగా ఇచ్చేస్తాం. శాంపిల్ మెటీరియల్స్ వాటిని ఎప్పుడైనా విన్నారా? మా ప్రొడక్ట్ ఊరికి టెస్ట్ చేయండి అని చెప్పేసి శాంపిల్స్ ఇస్తూ ఉంటారు. వాటిని టెస్ట్ చేసి మనం రిజల్ట్ చెప్పాల్సి వస్తుంది ఒకవేళ వస్తే. అంటే ఆప్షన్ ఎక్కడ చూసారా, విన్నారా? శాంపిల్ ప్రొడక్ట్ సేల్ చేయకూడదు, దీస్ ఆర్ శాంపిల్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫర్ ఫ్రీ ప్రొడక్ట్ ఇది అని చెప్పేసి వినలేదు అది. సరే, అంటే బిజినెస్ లో ఎలా ఉంటుందంటే ఒక మెటీరియల్ బిఫోర్ తయారు చేసి మార్కెట్లోకి పంపించే ముందు వాటిని ఒక శాంపిల్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి ముందు కస్టమర్స్ కి కొంతమందికి ఫ్రీగా ఏదో చిన్న చిన్న గేమ్స్ పెట్టో లేకపోతే అది చేసి ఇచ్చేస్తూ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారు. జస్ట్ అది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా, బ్రాండ్ అవేర్నెస్ లాగా చేసి ఆ ప్రొడక్ట్ ని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసో ఎలా ఉందో చెప్పాలి. అవి రైట్ ఫ్రమ్ ద చిన్న ప్రొడక్ట్ నుంచి పెద్ద ప్రొడక్ట్స్ వరకు మీకు ఈవెన్ మీరు ఏవైనా సరే అమెజాన్ ప్రైమ్ 30 days ఫ్రీ ఉంటుంది. ఏంటదంటే శాంపిల్ ప్రొడక్ట్. అది ఫస్ట్ 30 days శాంపిల్ ఏదైనా ఉండేవ్వండి. ఫస్ట్ 30 days మీరు ఓకే అనుకున్నాక ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ యుల్ కంటిన్యూ ఫర్ 365 days. యుల్ గో ఫర్ 1 year సబ్స్క్రిప్షన్. సో ఈ శాంపిల్ ప్రొడక్ట్స్ ఎలా చేయాలి? వెరీ వెరీ సింపుల్. ఏముండదు, సింపుల్ గా శాంపిల్ ఆర్డర్ రన్ చేయడమే. ఇక్కడ అది ఏం చేస్తుందంటే VA01 FD ఓకే. కస్టమర్ రీడు ఎవరో ఒకళ్ళు ఏమంటుంది? ఇది వచ్చింది. No pricing procedure could be determined. What is the pricing procedure determination? Why this error is coming? See, నాకు VA01 was same customer, no error. VA01 FD same customer, error. లాజిక్ చెప్పాను, క్లూ ఇచ్చాను. శాంపుల్ ప్రోడక్ట్ కి ప్రైస్ ఉంటుంది. రైట్, ఓకే, వెరీ గుడ్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ ప్రైసింగ్ రోజు డిటర్మినేషన్ ఏంటి? ప్రైస్ ఉండదు, కరెక్ట్. సో అందుకని నాకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఇది కదా. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ప్రైసింగ్ రోజు ఐడెంటిఫై చేయలేకపోయిందంట. ఎందుకు ఐడెంటిఫై చేయలేదని చెప్పాలి. ఇప్పుడు నాకు ప్రైసింగ్ శాంపుల్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఉండదు, బట్ ప్రైసింగ్ ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై చేసి దాంట్లో ప్రైస్ లేదని చెప్పి తీసుకురావాలి అది. సో నాకు ప్రైసెస్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇన్ఫర్మేషన్? హౌ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్ డిటర్మైన్డ్ into the sales order? ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ అనేది మీరు ఎక్కడ రాయలేదా?
సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ జీరో. మీరందరూ సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? సార్ స్వామి గారు, గణేష్ గారు, ఫణి గారు, అజయ్ గారు సినిమాలు చూస్తారా? నేను చూస్తా. నేను కనీసం రోజు కూడా చూస్తా. చూస్తారా? చెప్పట్లేదు అసలు. దట్ ఈస్ క్రేజీ థింగ్ అసలు. ఇది స్ట్రేంజ్ థింగ్. సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్రైసింగ్ డిటర్మినేషన్ 2-3 చూస్తారా? వెరీ గుడ్. ఇంకా ఇదోళ్ళు ఫణి గారు కానీ గణేష్ గారు కానీ సినిమాలు చూడరు. చూస్తాం సార్. అజయ్ గారు మ్యూట్ చేయక కొంచెం డిస్టర్బెన్స్ వస్తాం. ఇప్పుడు మళ్ళీ పోయింది. సో ఇక్కడ ప్రైసింగ్ గ్రోత్ డిటర్మినేషన్ ఏంటి? సేల్స్ ఆర్గనైజేషన్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లస్ డివిజన్ ప్లస్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ప్లస్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ప్లస్ ప్రైసింగ్ ప్రొసీజర్ ప్లస్ కండిషన్ టైప్. మనం ఏమి ఇచ్చాం ఇక్కడ? ZSUN SU కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. కస్టమర్ మాస్టర్ లో సేల్స్ ట్యాబ్ లో ఉన్న ప్రైసింగ్ ప్రొసీజర్ ఏంటి? 1 అని ఉంటుంది అక్కడ. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ నేను మీకు చెప్పలేదు. సో మనం ఇన్ జనరల్ గా ఏ అని ఉంటుంది, అది ఇచ్చేసాను. తర్వాత ప్రైసింగ్ ప్రొసీజర్ యాక్చువల్ గా RVAA 01 బట్ మీతో ZXX ఏదో సంథింగ్ ఏదో XZ ఏదో పెట్టించాను. ఓకే, బట్ PR00 ఇస్ సేమ్. PR00 ఇదే కదా మన ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. ఇలా అవుతుంది ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. సేల్స్ ఆర్డర్ లోకి ప్రైసింగ్ ప్రొసీజర్ ఇన్ని కాంబినేషన్ చెక్ చేసుకొని వస్తుంది. ఇక్కడ ఇది ప్రైసింగ్ ప్రొసీజర్. సో ఈ కాంబినేషన్స్ అన్ని మ్యాచ్ అయితే ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ వస్తుంది. ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ వస్తే ఈ కండిషన్ టైప్ లో మనం ప్రైసింగ్ ఇచ్చాం VK11 కి వెళ్ళి. సో ఇందులో ప్రైస్ ఇచ్చాం. సో ఈ మ్యాచ్ అయితే, ఈ సెటప్ మ్యాచ్ అయితే ఇది బయటకు వస్తుంది. ఇది వస్తే దీంతో పాటుగా వీడు వస్తుంది. సో ఈ సెటప్ మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం? మనం యూజ్ చేస్తున్న సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఏరియా సేమ్, కరెక్ట్. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ సేమ్ కస్టమర్ ని. డాక్యుమెంట్ ఇక్కడ మారింది, ఇది మారింది. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోయి ఉండొచ్చు. మనం అలా డిక్ చేసుకుంటూ వెళ్ళాలి సొల్యూషన్ ప్రాబ్లమ్ ని. సో డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మారింది. ఎందుకు మారిందంటే సేల్స్ ఏరియా సేమ్ ఇచ్చాను ఇందాకట్లాగానే. ZSUN SU కస్టమర్ సేమ్ ఉన్నాడు, ఇందాక సేమ్ ఉన్నాడు, అంటే ఆర్డర్ లోనూ సేమ్ ఉన్నాడు, FD లోనూ సేమ్ ఉన్నాడు. సో నో ఇష్యూస్ ఇక్కడ కూడా. సేల్స్ ఏరియా నో ఇష్యూస్. మారింది ఎవరంటే డాక్యుమెంట్ టైప్. ఇది OR, ఇది FD. సో ఇందులో ఏదో చేంజ్ అయింది. ఇందులో ఏం చేంజ్ అయిందో ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయాలి. సో దీనికంటూ యాక్చువల్ గా డాక్యుమెంట్ టైప్స్ నేను చెప్పేటప్పుడు చెప్తాను, బట్ ఊరికే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి నేను T కోడ్ రాసుకోండి. దీనికి Vivo V8 ఈస్ ది డాక్యుమెంట్ టైప్స్ చూడటానికి T కోడ్ అనమాట. అంటే ఈ డాక్యుమెంట్ బ్యాక్ ఎండ్ వెళ్తాం మనం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కి బ్యాక్ ఎండ్ వెళ్తున్నాను నేను. చూడండి, Vivo V8 వెళ్తున్నాను. ఇది డాక్యుమెంట్ బ్యాక్ ఎండ్. ఇందులో FD ఓకే, ఫస్ట్ నేను OR చూపిస్తాను. OR ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే OR పైన there is a background some controls. ఈ కంట్రోల్స్ లో డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ A అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఇది అక్కడ కూర్చుంటుంది వెళ్ళి, ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ డాక్యుమెంట్ టైప్ వస్తే A అనేది మ్యాచ్ అయితే, ఏతో కనెక్ట్ అయితే కనుక, అంటే OR ఏతో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓని రిప్రజెంట్ చేస్తుంది, ఏని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏకి అంటే వీళ్ళందరూ ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి ఈ మనం అనుకున్న ప్రైసింగ్ ప్రొసీజర్ పట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు FD విషయంలో అలా జరగట్లేదు. FD విషయంలో అలా జరగలేదంట. ఎందుకు జరగలేదు చూద్దాం ఒకసారి.
ఎఫ్డి విషయంలో ఏం జరిగింది? ఎఫ్డి విషయంలో మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ సిగా వచ్చింది, సి అయింది. సో హియర్ ఇస్ ద బ్లాక్ షీప్, అలా ఇది ఉంటుంది రోబోట్ అలా. ఓకే, సేల్స్ ఏరియా ప్లస్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1 కరెక్ట్. ఇక్కడ సి వస్తుంది. సో సి వచ్చినప్పుడు ఇక్కడ బ్లాంక్ ఉంది, ఎందుకంటే మనం ఇచ్చిన కాంబినేషన్ ఇది. ఎలా? జెడ్ఎస్యు అండ్ ఎస్యు 1 అండ్ ఏ ఇస్తే ఇది రావాలని చెప్పినాం. కానీ సేమ్ జెడ్ఎస్యుఎన్ ఎస్యు 1 వచ్చి సి వస్తే ఏం చేయాలి? సిస్టమ్ చెప్పలేదు మనం, అంటే ఏ ప్రైసింగ్ ప్రొసీజర్ రావాలో మనం చెప్పలేదు దానికి. సో ఇట్ ఇస్ బ్లైండ్ గా అది ఏం చేస్తుంది, అరే బాబు నువ్వేం చెప్పలేదు నాకు, నేనేం చేయలేను దాన్ని, నీకు ఎర్రర్ ఇస్తా అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఇస్ ద టీ కోడ్ టు గో టు ది స్టెప్? ఈ స్టెప్కి వెళ్ళాలి. టీ కోడ్ ఏంటి? ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ టీ కోడ్ ఏంటి? ఓవికేకే. ఓకే, ఓవికేకే. సినిమాల్లో మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి ఒక కొత్త సినిమా వచ్చింది, చూసారు ఎవరన్నా? ఎవరైనా చూసారా సినిమాది? మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. దాన్ని వాడు ఏం చెప్తాడో వినండి ఒకసారి. ఓకే రైట్. సో ప్రైసింగ్ ప్రొసీజర్ మిస్ అయిపోయింది. ఓకే, ప్రైసింగ్ ప్రొసీజర్ మిస్ అయిపోయింది కదా. రైట్, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఓవికేకేకి వెళ్ళి నేను సెటప్ మార్చాలి. ఇప్పుడు ఓవికేకేకి వెళ్ళి తెలుస్తుంది అక్కడ లేదు అని, అంతే కదా, లేదనే కదా మనకి ఎర్రర్ వచ్చింది. అక్కడ BS01 లో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఎర్రర్ మీకు వెరీ స్టార్టింగ్ డేస్ లో కూడా వచ్చింది, మనం దాన్ని సాల్వ్ చేసాం అప్పట్లో కదా, సేమ్ వేలో వెళ్ళి కస్టమర్ ఇవ్వగానే ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు కస్టమర్ అసలు ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ చేయలేదు ఆ రోజు, కానీ ఈ రోజు చేసి ఉన్నాము, బట్ ఇంకా ఎర్రర్ వస్తుంది. నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్డ్. సో ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు ఐ విల్ గో ఓపెన్ ది ఓవికేకే అండ్ ఐ విల్ క్రియేట్ న్యూ వన్. ఏంటది? ZSUN SU డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇది సి, ఇది పెడుతున్నాను సి, అక్కడ ఉంది కదా సి 1. కస్టమర్ సేమ్ మళ్ళీ ప్రైసింగ్ ప్రొసీజర్ ఏమి ఇచ్చాం? ఇది జెడ్ ఇది కదా మనకి ఇస్తుంది. టెంపరీ మీకు క్రియేట్ చేసి ఇచ్చాను అంతే. మనం క్రియేట్ చేద్దాం ప్రైసింగ్. సో PR00 ఇప్పుడు అయిపోయింది. ఆల్రెడీ PR00కి ఆ మెటీరియల్ కి కనెక్ట్ అయిపోయి ఉన్నాం. సో ప్రైసింగ్ నో ఇష్యూస్. సో చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. ఎస్, ఇప్పుడు ఎలా చేసింది? మెటీరియల్ ఏదో ఒక మెటీరియల్ తీసుకోండి. ఓకే, తీసుకున్నా పర్లేదు. ఓకే, మెటీరియల్ తీసుకున్నాను. ప్రైస్ వచ్చిందా? ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చింది. ప్రైసింగ్ ప్రొసీజర్ ఎర్రర్ పోయింది, కానీ ప్రైస్ వచ్చిందా? ఎందుకు రాలేదు? దాని మీరు చెప్పిన లాజిక్. ఫ్రీ గుడ్స్ కి ప్రైస్ ఇస్తారు, నో ప్రైస్ కదా. ఫ్రీ గుడ్స్ కి నో ప్రైస్, కరెక్ట్. నా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఆర్డర్ రీజన్ రాయాలి. యా, ఆర్డర్ రీజన్ ఉంటుంది. జస్ట్ విల్ గో అండ్ ఇక్కడ సేల్స్ లో ఆర్డర్ రీజన్ రాద్దాం. ఎందుకు అంటే ఈ ఆర్డర్ ఎందుకు రైజ్ చేస్తున్నాం? ఇట్స్ సేల్స్ కాల్. ఎందుకంటే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, మేబీ దే వాంటెడ్ టు గివ్ 1 item ఇస్ ఫ్రీ, ఏదో ఆఫర్ క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకున్నారు. సో దే వాంటెడ్ టు గివ్ సమ్ 10 items యాజ్ ఫ్రీ. సో ఓకే, సో ఒక ఐటమ్ ఈ కస్టమర్కి ఇచ్చేస్తున్నాం మనం. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వి నో యాజ్ యూజువల్ డెలివరీకి వెళ్ళాలి. డెలివరీకి వెళ్తుందా?
వెళ్తుంది. తెలిసి ఓకే, డెలివరీకి వెళ్ళింది, డెలివరీకి వచ్చేసింది. నెక్స్ట్ ఆల్రైట్, దిస్ ఇస్ మై డెలివరీ నెంబర్. ఓకే, డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి బిల్లింగ్ ఉండదు. ఎందుకు ఉండదు? శాంపుల్ ప్రొడక్ట్ లేదు. బిల్లింగ్ ఎవరు ఇస్తాం? బిల్ ఇవ్వం కదా. ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ కావాలంటే ఇవ్వచ్చు. ఓకే, వాట్ ఈస్ ప్రొఫార్మా ఇన్వాయిస్? ఇప్పుడు ఓకే, విల్ సీ what is pro forma invoice, what is real invoice. Okay, we'll discuss on this. ఎక్కడ వస్తుందంటే ఈ టాపిక్ మనకి ఓకే, విల్ లెర్న్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది అది, ఇది ఎప్పుడైనా అవసరం ఉంటుంది. సో విల్ లెర్న్. మెయిన్ స్టాండర్డ్ ఇన్వాయిస్, pro forma invoice. The difference between invoice and pro forma invoice అని చెప్పేసి అడుగుతారు ఇంటర్వ్యూలో. Invoice is the main invoice, final invoice, final bill. మీరు ఏదైనా అనుకోండి. Pro forma invoice is the dummy invoice. ఇది మెయిన్ ఇన్వాయిస్. ఈ ఫైనల్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇది we need to post, లేకపోతే ఇది మెయిన్ ఇన్వాయిస్ అనేది అకౌంటింగ్ లోకి పోస్ట్ అవుతుంది. అకౌంటింగ్ లోకి పోస్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ అకౌంటింగ్ వెళ్ళి కూర్చుంటారు అక్కడ, అంటే పేమెంట్ కలెక్షన్ కోసం. నో పోస్టింగ్స్ ఇక్కడ. పోస్టింగ్ ఉండదు, అకౌంటింగ్ పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటేనే డమ్మీ ఇన్వాయిస్. మళ్ళీ అకౌంటింగ్ ఎలా పంపిస్తా? అది ఊరికే క్రియేట్ చేశాను కస్టమర్ కోసమో, ట్రక్ డ్రైవర్ కోసమో, ఇన్సూరెన్స్ కోసమో, దేనికో దానికి డమ్మీ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయించాం. సో దాన్ని తీసుకుని అకౌంటింగ్ లో పోస్ట్ చేయకూడదు. సో నాట్ యూ కెనాట్ పోస్ట్ అండ్ సో నో పోస్టింగ్స్. ఓకే, ఇంకా డిఫరెన్స్ చూద్దాం. సో ఇప్పుడు వరకు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఇన్వాయిస్, ఇది డమ్మీ ఇన్వాయిస్. దీనిలో పోస్టింగ్ ఉంటుంది, దీనికి పోస్టింగ్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ డమ్మీ ఇన్వాయిస్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఎందుకంటే ఒకవేళ కస్టమర్ కానీ అడిగినా, లేకపోతే మన రిఫరెన్స్ కోసం ఓకే ఎన్ని యూనిట్లు బయటకు వెళ్ళాయి, సో ఒక డాక్యుమెంట్ ఉండాలని చెప్పేసిన దానికి, అందుకే చూడండి ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ ఎంటీగా వస్తుంది. నువ్వేం ఉండదు, దీనికి స్టెప్ ఉండదు అని చెప్పేసి, అంటే కాపీ అవ్వలేదు. బట్ నేను ట్రై చేస్తా అవ్వడం కోసం, లేకపోతే అవ్వదు చూద్దాం. అంటే నేను ఆ సెట్టింగ్స్ ఇచ్చానో లేదో. ఇచ్చాను. ఓకే, గుడ్. చూడండి ఇక్కడ నేను ఏం చేయలేదు, మీరు కూడా చేయొచ్చు ఈ స్టెప్ ని. అంటే ఈ డమ్మీ ఇన్వాయిస్ మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. VF01 VF01 లోకి వెళ్ళి ఇందాక డెలివరీ నెంబర్ ని పేస్ట్ చేసి ఇక్కడ బిల్లింగ్ టైప్ లో F8 ని సెలెక్ట్ చేయాలి. F8 ఎక్కడ ఉందో చూసి F8 ని సెలెక్ట్ చేయాలి. ఓకే, F8 ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇలా ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ డెలివరీ, ఫ్రమ్ డెలివరీ, నాట్ ఫర్ డెలివరీ. ఓకే, ఈ డెలివరీ నుంచి అవుతుందండి. ఓకే, ఇదిగోండి జీరో ఇన్వాయిస్. ఇది అకౌంటింగ్ లోకి పోస్ట్ అవ్వదు. సేవ్ ఇట్. జస్ట్ ఒక ఇన్వాయిస్ క్రియేట్ అవుతుంది, ఇన్వాయిస్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది, కానీ అది అకౌంటింగ్ లోకి పోస్ట్ అవ్వదు. డిస్ప్లే ఆర్ చేంజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇది దీనికి అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉండదు. చూడండి, ద అకౌంటింగ్ డాక్యుమెంట్ హ్యాస్ నాట్ యెట్ జనరేటెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉండదు వీటికి. అకౌంటింగ్ లో పోస్ట్ చేయడం కుదరదు. ఓకే, డిస్ప్లే ప్రొఫార్మా ఇన్వాయిస్ వెరీ క్లియర్ గా ప్రింట్ చేసుకుని వస్తుంది. ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చెప్పేసి ఇది ఒక డమ్మీ ఇన్వాయిస్. జీరో బిల్ తో ఒక ఇన్వాయిస్ బయటకు వస్తుంది. నార్మల్ గా ఇలా జీరో బిల్స్
ఉన్న వాట్ ఎవర్ ఇట్ ద అమౌంట్ ని మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది అకౌంటింగ్ లో ఒరిజినల్ ఇన్వాయిస్ అయితే, బట్ ఇది డమ్ ఇన్వాయిస్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చెప్పేసి ఒకటి ప్రింట్ ఇస్తాం. క్లియరా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఆల్ రైట్ అయితే ప్రాసెస్ కలిసి subsequent delivery free of charge. What is the document type? CF. ఇదేంటంటే మనం నిన్న రిటర్న్ ప్రాసెస్ లో మీకు గుర్తుందా, మనం రిటర్న్ ప్రాసెస్ లో డబ్బులు మాత్రమే వెనక్కి ఇచ్చాం, ప్రొడక్ట్ వెనక్కి ఇవ్వలేదు కదా. డబ్బులు మాత్రమే వెనక్కి ఇచ్చాం, ప్రొడక్ట్ వెనక్కి ఇవ్వలేదు. అలాంటి సినారియోల్లో వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేయబోతున్నాం, ఎక్స్చేంజ్ ప్రొడక్ట్ని ఎక్స్చేంజ్ చేద్దాం, లేదా ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ ఇవ్వకుండా ఊరికనే సబ్సిక్వెంట్ డెలివరీ, అంటే దాంతో పాటు ఇంకొక ఐటమ్ ఏదో ఫ్రీ ఇస్తున్నారు అనుకుందాం. సో అలానే ఫ్రీ గూడ్స్ కాదు నేను మాట్లాడుతుంది, ఫ్రీ గూడ్స్ వేరు. ఓకే, ఒక కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు ఒకటి ఫ్రీగా, అది వేరు. ఫ్రీ గూడ్స్ వేరు, బై 1 get 1 అవి వేరు, అవి మాట్లాడలేదు. సో ఫస్ట్ మనం ఎక్స్చేంజ్ మాట్లాడుకుందాం. ఎక్స్చేంజ్ కొంచెం అర్థం అయ్యే విధంగా ఉంటుంది. సో చూద్దాం ఒకసారి. మనం రెగ్యులర్గా ఆర్డర్ చేసాం, దానికి డెలివరీ చేసాం, అగైనెస్ట్ గా దానికి బిల్ చేసాం. ఇప్పుడు ఏమైంది, కస్టమర్ రిటర్న్ తీసుకొచ్చాడు, కరెక్ట్. ఏం చేయాలి ఇప్పుడు, రిటర్న్ ఆర్డర్. ఓకే, ఏంటది, రిటర్న్ ఆర్డర్. ఇఫ్ వీ హ్యావ్ డెలివరీ, అంటే డెలివరీ ఉంది కదా ఈ కేసులో, సో డెలివరీ పెట్టేస్తాను. డెలివరీ ఉంది, తీసుకున్నాం, అంటే రిటర్న్ డెలివరీ, రిటర్న్ డెలివరీ తీసుకున్నాం. ఓకే, దానికి అగైనెస్ట్ గా రిటర్న్ బిల్లింగ్ చేయకూడదు, ఈ స్టెప్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేసి ప్రొడక్ట్ ని రిటర్న్ తీసుకొని, అంతే కదా, రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేసి వాడు ఏదైతే ఐటమ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో ఆ ఐటమ్ నేను వెనక్కి తీసుకొని, దీనికి అగైనెస్ట్ గా సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ ను ఓపెన్ చేపిస్తాను. సబ్సిక్వెంట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే ఇంకొక ఐటమ్ దాని ప్లేస్ లో ఇవ్వడం అనమాట. తీసుకొని దానికి రెగ్యులర్ గా డెలివరీ క్రియేట్ చేసి దానికి ప్రొఫార్మా ఇన్వాయిస్ క్రియేట్ చేపిస్తాను. ఎందుకంటే దానికి మెయిన్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వకూడదు. ఎందుకు మెయిన్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వకూడదు, ఆల్రెడీ ఇన్వాయిస్ జనరేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇన్వాయిస్ ఉండదు, ఎందుకంటే ఐటమ్ సేమ్ ఐటమ్ మళ్ళీ వెనక్కి ఇస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాం. మనం ప్రొఫార్మా ఇన్వాయిస్ ని ఇస్తున్నాం. ఓకే, సో లెట్స్ ట్రై దిస్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సబ్సిక్వెంట్ డెలివరీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేద్దాం. ఇది జాగ్రత్తగా చూడాలి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. VA01 ఓకే, రెగ్యులర్ ఆర్డర్ రన్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, 1 quantity, right, process on the same. Let me save this. ఏం పోయింది, ఓకే, నేను ఆర్డర్ రైట్ చేయలేదా, ఆర్డరే కదా. ప్రొడక్ట్, ఓకే, 1 unit, okay, 5,000 rupees,
Clear. 5,000 rupees. Okay. Next, let's save. This is my first order number. గుర్తుపెట్టుకోవాలి, ఇది నా ఆర్డర్ నెంబర్. సో ఇక్కడ దీనికి తోడుది. ఓకే, ఇది ఆర్డర్. రైట్. Let me go and create the for the same order. Real 01N. Oh, sorry. Real 01N. Kaniki delivery. 1 unit. Enter. PJ. So this is my delivery number. I put naga akkaledu. So and akkaledu record chestha panledu danni. So deen record chestunta. Billing. So regular billing అయిపోయింది. This is my invoice number. So very clear. This is my invoice number. All right, this is my invoice. Okay, ఇది నా ఇన్వాయిస్ నెంబర్. ఇప్పుడు కస్టమర్ వచ్చాడు మా షాప్కి, రిటర్న్ ఇచ్చేస్తాను అంటున్నాడు, ఇన్వాయిస్ పట్టుకొచ్చాడు. సో ఈ ఇన్వాయిస్ తీసుకొని ఎగైనెస్ట్ గా రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. నేను మళ్ళీ VA01 రిటర్న్ ఆర్డర్ క్రియేట్ విత్ రిఫరెన్స్ బిల్లింగ్ డాక్యుమెంట్. దిస్ ఇస్ మై బిల్లింగ్ డాక్యుమెంట్. కాపీ. This is the return order. Okay. Return order లో రెండు థింగ్స్. ఈ చెక్ క్రెడిట్ మెమో బ్లాక్ ని ఇలానే ఉంచండి, దీన్ని తీసేయకండి, ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినారియోలో ఆర్డర్ రీజన్ సమ్ సేల్స్ కాల్. ఓకే, ఇక్కడ నుంచి సేవ్ ఇట్. సో ఇది నా రిటర్న్ ఆర్డర్ నెంబర్. నేను బ్లాక్ రిమూవ్ చేయలేదు, కావాలని చెప్తున్నాను, బ్లాక్ రిమూవ్ చేయట్లేదు. అక్కడ ఉన్న ఒక డెలివరీ బిల్లింగ్ బ్లాక్ ని రిలీజ్ చేయించలేదు మీతో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి డెలివరీకి వెళ్ళిపోతున్నాను. PL01N డెలివరీ, రిటర్న్ డెలివరీ ఇది కదా. ఐటమ్ రిటర్న్ తీసుకుంటున్నాను కస్టమర్ దగ్గర నుంచి, PCR చేసేసాను. సో దిస్ ఈస్ మై రిటర్న్ డెలివరీ నెంబర్. నా రిటర్న్ డెలివరీ నెంబర్. ఓకే, సరే 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 అట్లా ఉన్నాయి. ఓకే, దాని రిటర్న్ డెలివరీ నెంబర్. ఇక్కడ నేను రిటర్న్ బిల్లింగ్ చేయకూడదు. రిటర్న్ బిల్లింగ్ ఇస్తే ఏమవుతుంది, క్రెడిట్ ఆఫ్ రిటర్న్స్, డబ్బులు వెనక్కి చేసినట్టు అవుతుంది. సో నేను మళ్ళీ ఈ రిటర్న్ ఆర్డర్ తీసుకొని దానికి సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ చేయాలి. సరే మళ్ళీ VA01 SDF క్రియేట్ విత్ రిఫరెన్స్ ఆర్డర్ ఓన్లీ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ తీసుకున్నాను, కాపీ తీసుకున్నాను. సో ఏం మెటీరియల్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రీగా ఇక్కడ రాయాలి. సో నేను మళ్ళీ అదే మెటీరియల్ తీస్తున్నాను. సో ప్రైస్ 0 ఉంటుంది. మళ్ళీ ఎందుకు 0? ఇట్స్ సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ చార్జ్ because I am exchanging, I am not giving, customer is not purchasing from me. Okay, order reason sales call. ఇక్కడ బిల్లింగ్ బ్లాక్ తీసేసేయండి. దీంట్లో ఇది దీని బిల్లింగ్ బ్లాక్ అక్కర్లేదు, అయినా ఉంచినా పర్లేదు, బిల్లింగ్ బ్లాక్ ఉంచినా పర్లేదు. చూద్దాం ఇలా ఉంచండి. దీంట్లో కూడా బిల్లింగ్ బ్లాక్ ఉంచుతాను. ఇందాక ఆర్డర్ లో బిల్లింగ్ బ్లాక్ ఉంచాను, అంటే ఇందాక రిటర్న్ ఆర్డర్ లో బిల్లింగ్ బ్లాక్ ఉంచాను, ఇక్కడ కూడా బిల్లింగ్ బ్లాక్ ఉంచుతున్నాను. సో లెట్స్ గో అండ్ చెక్ ఇన్ కంప్లీషన్ లాగ్. లెట్స్ సేవ్. This is my new order. మళ్ళీ సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్డర్. ఇది ఈ ఆర్డర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్ చాలా సిమిలర్ గా మెయిన్ ఆర్డర్ లాగా ఉంటుంది, ఇది మాత్రం వేరేగా ఉంటుంది. చూద్దాం. ఓకే, వాట్ నెక్స్ట్? డెలివరీ. సో ఐటమ్ డెలివరీ చేయాలి ఇప్పుడు నేను, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ తీసుకున్నాడు కదా. ఆ ఐటమ్ నేను బయటికి పంపించాలి, అంటే కస్టమర్కి ఇవ్వాలి. సో పికింగ్ PJ ఇష్యూ చేశాను. దిస్ ఈజ్ మై డెలివరీ నెంబర్. మళ్ళీ ఇది నా డెలివరీ నెంబర్. ఓకే, మళ్ళీ ఈ డెలివరీ నెంబర్కి ఎగైనెస్ట్ గా ప్రొఫార్మా ఇన్వాయిస్ రైజ్ చేయాలి. PF01. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, మీరు కంటిన్యూషన్ గా చేసేటప్పుడు, అంటే
సినారియో కంటిన్యూస్ చేసేటప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం డాక్యుమెంట్ చూపిస్తుంది చూడండి. ఇదేం నెంబరు 362 ఎక్కడ ఉంది? రిటర్న్ సార్. రిటర్న్ ఆర్డర్ అది. సో మీరు రిటర్న్ ఆర్డర్ కి బిల్లింగ్ చేయమని చెప్తుంది అది. దానికి తెలియలేదు పాపం, మధ్యలో మనం ఈ ఆర్డర్ చేసినట్టు దానికి తెలియట్లేదు. సో అదేం చెప్తుంది, రిటర్న్ ఆర్డర్ బిల్లింగ్ చేసే అంటుంది అది. నేను చేసాను అనుకోండి, అది ఇన్కరెక్ట్ అని చూపించాలి. ఎందుకు ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది? మన ఆర్డర్ లెవెల్లో ఓకే, ఆర్డర్ లెవెల్లో మనం ఏం చేసాం, డాక్యుమెంట్ ఈస్ బ్లాక్డ్ ఫర్ బిల్లింగ్. పొరపాటును కూడా మనం బిల్లింగ్ చేయకూడదు దేనికి ఈ ఆర్డర్ కి బిల్లింగ్ చేయకూడదు. ఎందుకు బిల్లింగ్ చేయకూడదు నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, ఒక నిమిషం ఆలోచిస్తారు కానీ. ఓకే, ఎందుకు బిల్లింగ్ చేయకూడదో చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ మన దగ్గర ఉన్నదాన్ని బిల్లింగ్ చేద్దాం. సో దీన్ని బిల్లింగ్ చేయాలి. VF01 ఓకే. సో దీనికి ఆర్డర్ కి బిల్లింగ్ అంటే డైరెక్ట్ బిల్లింగ్ ఉండదు. సో ఎందుకు డైరెక్ట్ బిల్లింగ్ ఉండదు అంటే మనం ఇవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ ప్రొఫార్మా ఇన్వాయిస్ మాత్రమే ఉంటుంది. F8 చూడండి, ఆటోమేటిక్ F8 సెట్ తీసుకొచ్చింది. F8 సో ప్రొఫార్మా ఇన్వాయిస్ రైజ్ అయిపోయింది. క్లియర్. దిస్ ఇస్ మై డమ్మీ ఇన్వాయిస్ నెంబర్, అంటే దిస్ ఇస్ ప్రొఫార్మా ఇన్వాయిస్ నెంబర్. ఓకే, ఆల్ రైట్. సో దీనికి ఇన్వాయిస్ రైజ్ చేయకూడదు, ఇంక ఇది ఇలానే ఉంచాలి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటది చూద్దాం ఒకసారి. 20409 కి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. PS0309 డాక్యుమెంట్ ఫ్లో చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. అది డాక్యుమెంట్ ఫ్లోలో ఆర్డర్ క్రియేట్ చేసాం, డెలివరీ క్రియేట్ చేసాం, ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. ఇక్కడతో అయిపోయింది స్టెప్. ఇక్కడతో ఇన్వాయిస్ అయిపోయింది. మళ్ళీ దానికి రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేసాం, రిటర్న్ డెలివరీ క్రియేట్ చేసాం, మళ్ళీ ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ దానికి అగైనెస్ట్ గా సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ చేసాం. దీన్ని నేను డిస్ప్లే కొట్టేసి మళ్ళీ డాక్యుమెంట్ ఫ్లో కొట్టాను అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్ ఆర్డర్ ఇది. సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ ప్రొఫార్మా ఇన్వాయిస్. చూడండి, ప్రొఫార్మా ఇన్వాయిస్ కంప్లీటెడ్, స్టేటస్ ఈస్ కంప్లీటెడ్. చూడండి, నార్మల్ గా అయితే ఇక్కడ స్టేటస్ నాట్ కంప్లీటెడ్ అనో లేదా దాని పేరు ఏంటి ఇలా వస్తుంది కదా, నాట్ క్లియర్డ్ అని ఇలా. కానీ ఇక్కడ మాత్రం మనకి స్టేటస్ కంప్లీట్ అని పెడుతుంది. సో దీని కనుక బిల్ చేస్తే ఏమైతే తెలుసా, కస్టమర్ కి పేమెంట్ ఇచ్చేస్తాం, ఐటమ్ కూడా ఫ్రీ ఇస్తాం, రెండు జరిగిపోద్ది. అలా ఎక్కడో రేర్ కేసుల్లో ఉంటుంది. కస్టమర్కి ఐటమ్ ఫ్రీ ఇచ్చి ఫ్రీ ఆఫ్ చార్జ్ ఐటమ్ కూడా ఇవ్వడం అనేది చాలా రేర్ కేసుల్లో ఉంటుంది. అందుకని దాన్ని బ్లాక్ పెట్టేసి లాక్ చేసేస్తాం. అవసరమైతే బ్లాక్ తిరిగిచ్చేసి మనీ పే చేస్తాం. అలాంటి చేయకూడదు, పేమెంట్ చేయకూడదు అంటే కనుక బ్లాక్ పెట్టేసి ఫోర్స్ గా ఆపేస్తాం. అర్థమైందా? అర్థమైందా లేదా ఈ ప్రాసెస్? అర్థమైంది సార్. వెళ్ళరా? ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి, ఈ రెండే ప్రాక్టీస్ చేయండి, ఈ రెండు వరకు. ఎందుకంటే ఇది కొద్దిగా ఆలోచిస్తూ స్లోగా చేయాల్సిన పని. ఓకే, మీరు ఇలా పక్కన రాసుకొని ఈ ప్రాసెస్ ఇలానే ఉండాలని చెప్పి పెట్టుకొని నేను ఎలా అయితే నెంబర్స్ వేసుకుంటూ వెళ్తున్నానో అలా వేసుకుంటూ వెళ్తేనే కన్ఫ్యూజ్ అవ్వరు నేను చెప్తున్నాను. సో సినారియో రెగ్యులర్ ఆర్డర్ చేసాం, బిల్లింగ్ నుంచి రిటర్న్ తీసుకున్నాం, రిటర్న్ నుంచి రిటర్న్ డెలివరీ తీసుకున్నాం, కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ డెలివరీ తీసుకుని డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకుండా సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే వేరే ఎక్స్చేంజ్ ఐటమ్ ఇచ్చాం, దాన్ని డెలివరీ చేసాం, దానికి ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఒక డమ్మీ ఇన్వాయిస్ ఇచ్చి చేతిలో పెట్టి పంపించేసాం. డన్.